జయ జగదంబే. ధర్మం దాని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అని నాకు అర్థమైన మేరకు మా గురువుగారు చెప్పారు. అది నేను ఎంత ట్రాన్స్లేట్ చేయగలుగుతానో అంత ప్రయత్నం చేసి ఒక వీడియోలో చెప్పాను. అయితే గడ్డివాలోంచి సూది తీసుకున్నట్టుగా మళ్ళీ దాన్ని వెతుక్కోవడం కష్టమేమో అనిపించింది. విద్యాసాగర్ని ఒక ఆయన అడిగారు, చూడండి బాబు పాత వీడియోలో ఉంది అని చెప్పాను, కానీ మళ్ళీ అనిపించింది ఎక్కడ వెతుక్కుంటాడు ఆయన మళ్ళీ. పునరుక్తే కానీ దాదాపుగా అందరికీ వచ్చే సందేహం 100 సార్లు విన్నా మళ్ళీ 101 మళ్ళీ సందేహం. అటువంటి విచిత్రమైన ప్రశ్న, రక్తబీజుడిలాగా ఆ ప్రశ్న లేస్తూనే ఉంటుంది. కాకపోతే ధర్మానికి ఎన్ని వేల సార్లు ఎన్ని వేల మందిలో ఆ ప్రశ్న ఉత్పన్నం అవుతుందో అన్ని రకాలైన సమాధానాలు వస్తాయి. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని శాస్త్రం వాళ్ళకు అర్థమైన విధానంలో, అదేంట్రా అలా ఉంటుందా, శాస్త్రం ఖరాఖండిగా ఇది ఏం చెప్పదు, చెప్తుంది. నువ్వు ఏ శాస్త్రాన్ని తీసుకున్నారు మీరు ప్రమాణంగా? మళ్ళీ శాస్త్రం అంటే ఏమిటో నిర్వచనలోకి వెళ్ళాలి, అంతవరకు వెళ్ళొద్దు. కృష్ణుడు ఓ మాట అన్నాడు కదా, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. బాగుంది, ఫస్ట్ క్లాస్. ఈ ఒక్క వాక్యానికి ఎవరెవరి చిత్తం వచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యానాలు చేశారు. మా గురువు చెప్పిన దాని నేపథ్యం పెట్టుకుని నాకు ఇష్టమైన వ్యాఖ్యానం నేను చేస్తాను. మీకేమైనా జెల్ అవుతుందేమో చూడండి. నేను ఎటువంటి డిస్క్లైమర్ లేకుండా ఇది నా వ్యాఖ్య, శంకర భగవత్పాదులు ఇలా అన్నారో, ఇంకోరెవరో గోవిందపాదులు ఇలా అన్నారు, ఫలానా అప్పై దీక్షితులు గారు ఇలా అన్నారు, ఇలా ఏమీ అంటలేదు. నేను ఏమీ అంటలేదు. మా గురువుగారు ఏదో చెప్పారు, నాకు అర్థమైంది. మళ్ళీ మా గురువుగారు చెప్పారు అంటే నాకు అర్థం కాకపోతే దానికి నా దోషానికి ఆయన్ని కారణం చేయడం న్యాయం కాదు. న్యాయం కాదు, దోషం కూడా. ఆ ప్రత్యాయం కంటే ఇది బెటరు. నాకు అర్థమైందని చెప్తా. దీనికంటే ముందు ఆయన వేసిన ప్రశ్న, దైవానికి మనందరం ధర్మంగా ఉండడం ఇష్టమా? ఇష్టమే. మరి అందరూ వెనక్కి వెళ్ళిపోతారు కదా, వెళ్ళరని తెలుసు కాబట్టి ఆయనకి ఇష్టం. ఆయన ఆట పాడవదు. ఆయన ఆట పాడవకుండా రండి, ఎవరు వస్తారో రండి, ధర్మం ఇది. మొదటి విషయం మీకు అర్థం అవ్వదు ధర్మం అంటే. మీకంటే విద్యాసాగర్ గారు, మీకు కాదండి మనుషులకి. ఆ వెనక్కి వెళ్ళిపోదా అనే అసలు ఆ గుంజాటన ఉంటే గింటే ఒక్క మనుషులకు ఉంటుంది, తాడు తెలియదు గోల. కాబట్టి వెనక్కంటూ వెళ్దామని ఎవరికి అనిపిస్తుంది? మనుషులకు అనిపిస్తుంది. అది కూడా మళ్ళీ పాపం పెద్ద ఆయనే చెప్తాడు కృష్ణుడు, మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. 1000 మందిలో ఒకటి ప్రయత్నం చేస్తాడు సిద్ధి కోసం. దేని సిద్ధి కోసం? వెనక్కి వెళ్ళడం గురించే. సిద్ధి అంటే ఏదైతే మళ్ళీ గాలిలోంచి బెల్లమొక్క, నీళ్లు, చెంబు, ఉద్ధరణి ఇవి కాదండి, సృష్టించడం కాదు. సిద్ధి అంటే అనుకోకండి. దేని మీద సిద్ధి? ఈ ప్రయాణం మీద సిద్ధి, ఆత్మ యొక్క ప్రయాణం మీద సిద్ధి. దాన్ని మీరు నియంత్రించుకుని ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోగలగడం, వెళ్ళగలగడం, అది సిద్ధి. ఇంక మిగతా ఏ సిద్ధులు వెళ్ళకట్ట సిద్ధులు, ఏ సిద్ధులు కాదు.
అండ్ అప్పుడు యతత యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. సూపర్బ్. ఎంత బాగా మీ దిక్కుని చోటు చెప్పండి చెప్పాడు ఆయన. ప్రయత్నం చేసిన వాళ్ళల్లో ఒక్కడు నన్ను తత్వతః తెలుసుకుంటాడు. హీ వుడ్ అండర్స్టాండ్ మై కోర్. వాడికి సహస్రం అంటే అక్కడ 1000 మంది అనుకోకండి, చాలా విశాలమైన ఒక సంఖ్య. అందులో ఒకటికి బుద్ధి పడుతుంట. అదేంటండి, మన ఈ ఛానల్కి సబ్స్క్రైబర్సే 1,000 మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ బుద్ధి పుట్టే కదా. ఏం కాదండి, ఆ బుద్ధి కాదు పుట్టడం అని చెప్తారు కదా. ఎవరిది ఇందులో ఉంటుందండి మరి, ఎవరు బాపు గారిదా బాపు రమణలా, ఇంకా అంతమంది ఎవరిదో ఆవిడ చెప్తూ ఉంటుంది. మా తమ్ముడికి మహావైరాగ్యం అండి, వాడు ఇప్పుడు సన్యాసం తీసుకెళ్ళిపోతాడు. నాకు అనిపిస్తుంటుంది. మొన్నే అన్నాడు వాడు ఏం మాట్లాడు, కాఫీ తాగుతూ ఉంటాడు. రెండో రోజు మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు వచ్చి, మొన్న మా తమ్ముడు కలిశాను కదా, వాడు ఇలాగ సన్యాసం గురించి మాట్లాడుతున్నాడు. నాకు అనిపిస్తుంది వాడు ఇప్పుడు వైరాగ్యం పుట్టి సన్యాసం తీసుకుంటాడు. మాట్లాడి కాఫీ తాగుతాడు. 2-3 సార్లు అయిన తర్వాత బాగా కోపం, మీకు మా తమ్ముడు అంటే కుళ్ళు అని తెలుస్తుంది. అప్పుడు మాట్లాడతాడు. ఎందుకే అంటే, వాడంతటి వైరాగ్యంలో ఉంటే మీకు నచ్చదు. మీరు సంసారంలో కూరుకుపోయినారు, వాడు నచ్చడు మీకు. వాడికి ఉన్నటువంటి ఆ ఆస్థ ధర్మం ఎందు మీకు మొత్తం భారీగా తన విశేషాధికారాలు ఉపయోగించి కోపడుతుంది. ఈ లేచి తువ్వాలు దులుపుకుని వస్తా అంటాడు. ఎక్కడికి? సన్యాసం తీసుకుందుకు అంటాడు. అదేమిటయ్యా అంట, సన్యాసం తీసుకునేవాడు రోజు చెప్పడే, అది వస్తుంది వెళ్తాడు అంతే, అంత ప్రయత్నం ఏమి ఉండదు అని వెళ్ళిపోతాడు. చక్కపోతాడు ఆయన, ఉండడు. అలాగా యతతామపి సిద్ధానాం, ఎంత ప్రయత్నం చేసిన వాళ్ళలో కూడా ఒక్కడికి వరకు దొరుకుతాడు. దాని గురించి ప్రయత్నం చేసినట్టు కనిపించడం ఒక ఎత్తు, ప్రయత్నం చేయడం ఒక ఎత్తు. మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ధర్మావలంబన గురించి మాట్లాడుకుంటున్నాం. దైవానికి ధర్మం ఇష్టమా? ఇష్టమే. బ్రాహ్మడైతే సంధ్యావందనం చేయడం, రాజులైతే పాలన చేయడం, ఇదా ధర్మం? అదే అనుకుంటున్నారా? మరి భారతదేశానికి అవతల వర్ణాశ్రమం ఏమీ లేదు, వాళ్ళందరూ నరకాన్ని పోతారేంటి? వాళ్ళకి ధర్మం లేదా? వాళ్ళ ధర్మం ఏమిటి? వాళ్ళందరూ మ్లేచ్చులు, ఒక బ్రాకెట్. వాళ్ళకేం ధర్మం లేదా? వాళ్ళకి ముక్తి లేదా? చస్తారు అక్కడే. దానికి ఇంకో మాట, అదంతా భోగభూమి, మనంతా యోగభూమి. ఇక్కడికి వచ్చాక కర్మక్షయమై దేవుల్లో కలిసిపోతాం. ఇప్పుడు మొత్తం సాఫ్ట్వేర్ పుణ్యం అని చెప్పి మొత్తం యూరప్ లేదా పాశ్చాత్య ధర్మాలన్నీ మన జీవితంలో తెచ్చుకున్నాం కదా. అదేట్రా సాఫ్ట్వేర్ తిడతావు? కాదండి, వాళ్ళు మిగతా వాళ్ళు పూర్వం వెళ్ళిన వాళ్ళు ఏం చేసేవారంటే, అక్కడ ఉండేవారు. ఆ డాక్టర్ వెళ్తాడు, ఉండిపోతాడు. ఆ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ వెళ్తాడు, ఉండిపోతాడు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు వెళ్ళని రావడంతో అక్కడ కొన్ని సంక్రమిస్తాయి వీళ్ళకి, సరదాలు, అభిప్రాయాలు. అవి ఇక్కడ తెచ్చుకున్నారు. దీనా ఈవేళ మరి సరే అక్కడికి వెళ్ళొద్దు రండి. కానీ అక్కడి నుంచి ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ విప్లవం వచ్చిన తర్వాత లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. మనకి వాళ్ళ లక్షణాలు మనం తెచ్చుకున్నాం. అది ఎంతవరకు? అంతటా
అమ్మా నాన్నలు వదిలేయడం వరకు తెచ్చుకున్నాం మనం. ఎదురు తిడుతూనో కొడుతూనో వాడు మన దగ్గర పడి ఉండేవారు. ఇప్పుడు అలా కాదు. కాబట్టి అది ఏదో భోగభూమి, ఇదేదో యోగభూమి, ఆ భూమిలో సిద్ధాంతం ఏం నడవదు ఇప్పుడు. కాబట్టి అది కాసేపు మర్చిపోదాం. అది కాదు ధర్మం. ఏది ధర్మం? దైవానికి ఇష్టమైన ధర్మం ఏది? ఏ ధర్మం చేత మీరు పరమాత్మని పొందుతారో అది మాత్రమే ధర్మము. ఈ వర్ణాశ్రమ ధర్మాలు, లేకపోతే ఇంకొక మత గ్రంథంలో చెప్పిన ధర్మాలు, అవన్నీ కూడా ఇక్కడి కట్టుబాట్లు మాత్రమే. మీకు ఇది మళ్ళీ చెప్తానండి, ఇది ఈ వ్యాఖ్య నాది, దీని గుణదోషాలు నావి. ఇది అటు శంకర్లకి, ఇంకెవరన్నా మహాత్ములు ఉంటే వాళ్ళకి, నా గురువుకి, సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఎవ్వరికీ ఆపాదించట్లేదు. నాకు అర్థమైనది ఇది. మీరు నన్ను అడిగారు, నేను వ్యాఖ్యానిస్తున్నాను. అండ్ అబ్సల్యూట్ డిస్క్లైమర్, వాళ్ళెవ్వరికీ ఇందులో ఈ వ్యాఖ్యలో గుణదోషాలతో వాళ్ళెవరికి సంబంధం లేదు. నో కమింగ్ బ్యాక్. ఏ ధర్మం మిమ్మల్ని వెనక్కి తీసుకెడుతుందో అది మాత్రమే ధర్మం. స్వధర్మం అంటే అది. మీరు పరమాత్మ నుంచి భూమి మీద అనుభవాల కోసం కిందకి దిగి ఎక్కడ తెలుసుకోవాల్సింది తెలుసుకుని తిరిగి వెళ్ళే మొత్తం ప్రయత్నం అంతా ఒకటే యూనిట్గా తీసుకోండి. చాలామంది అడుగుతారు, ఎందుకు పరమాత్మ నుంచి రావడం, అక్కడే ఉండొచ్చు కదా. సరేండి, ఆ ప్రశ్నకు సమాధానం లేదు. పెళ్ళి ఎందుకు చేసుకోవడం? అలాగే ఉండొచ్చు కదా. బోల్డ్ మంది చూసిన ఏడుస్తున్నారు కదా, ఊరికొచ్చా పెళ్ళి ఎవడన్నా మాంతాడా? వద్దండి, ఆ ప్రశ్న వద్దు. దైవం నుంచి విడివడి ఇక్కడ అనుభవం పొంది వెనక్కి మళ్ళీ దైవంలో కలిసిపోవడం ఒకటే ట్రావెల్, అది ఒక్కటే ప్రయాణం. మీరు ఇన్ని జన్మలు లెక్కట్టకండి. అందులో మీరు ఎప్పుడైతే ఈ ప్రిమైస్ని, అంటే ఏమంటారు, ఈ సూత్రాన్ని మీరు ఒప్పుకుంటారో, నా యొక్క వ్యాఖ్య మీకు ముందు అర్థమవుతుంది. మీరు దాన్ని ఎక్స్ అనుకోనుము అని చిన్నప్పుడు మనకి చెప్తారు కదా, అది అనుకోకపోతే మీకు లెక్క ముందుకెళ్ళదు. అది లెక్క అలా ఎక్స్ అనుకోకపోతే లెక్క ముందుకు వెళ్ళదు. అలాగే ధర్మం అంటే మీరు వెనక్కి వెళ్ళేందుకు చేసే ప్రయత్నం. వెనక్కి వెళ్ళడం ఏమిటి అంటే ఒప్పుదలతో, సమ్మతితో పరమాత్మ నుంచి విడివడిన అంశ కిందకి వెళ్ళి భూమిలోకి వెళ్ళి మన భూగ్రహం గురించి మాట్లాడదాం. మిగతా గ్రహాల గురించి నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు ఇస్తుంది దీంట్లో. అక్కడేం పద్ధతులు ఉన్నాయో తర్వాత సంగతి. ఎప్పుడు దాని విషయం వస్తే అప్పుడు నాకు తెలిస్తే, నాకు స్ఫురిస్తే చెప్తాను. ఇప్పుడు దాని గురించి మాత్రం మాట్లాడలేదు. కేవలము భూగ్రహం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఇక్కడ కష్టాలతో కూడిన అనుభవాలు మాత్రమే ఉంటాయి, సుఖాలు కూడా ఉంటాయి అంతే. ఈ గ్రహం యొక్క ప్రధానమైనటువంటి స్వభావం అది, బాధ, దుఃఖం. కథలోకి వస్తే అటువంటి ఏదైతే ధర్మం ఉందో అది మాత్రమే ధర్మము, అదే స్వధర్మము. ఏదైతే నిన్ను నువ్వు తెలుసుకుంటావో, స్వ గురించి చెప్పే ధర్మం స్వధర్మం. దిక్కుమాల లాజిక్ కదా అని మీకు అనిపించవచ్చు. అది నా లాజిక్, అది నన్ను అడిగారు, వినండి. స్వధర్మము, స్వ నేను అనేది ఏదైతే ఉందో దాని గురించి చెప్పేది, దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఏ ధర్మం ఉంటుందో, ధర్మం అంటే అది ఎలా నువ్వు ఉంటావో అది ధర్మం. ఎలా ఉంటే నీకు స్వ గురించి తెలుస్తుందో, నీ గురించి తెలుస్తుందో అది స్వధర్మం. తద్భిన్నమైనది పరధర్మము. పరం, ఇతరం. ఈ స్వధర్మానికి పరమైన ధర్మము, దీనికంటే భిన్నమైన, దీనికంటే ఇతరమైన ధర్మము
భయావహ, భయాన్ని కలిగించేటువంటిది. ఎందుకు కలిగించేది? మీరు ఎన్ని అనుభవాలు తీసుకోవాలో అన్ని అనుభవాలు తీసుకుని వెనక్కి వచ్చే ప్రయత్నం చేయకుండా ఇక్కడే ఇరుక్కుపోయి, ఇక్కడే ఏడుస్తూ, ఇక్కడే నవ్వుతూ, ఇక్కడే ఇంకేదో చేస్తూ ఉండిపోతారు అనుకోండి. అప్పుడు మీరు స్వధర్మాచరణం చెయ్యడం లేదు. తదితరమైనటువంటి పరమైనటువంటి ఒక ధర్మాన్ని మీరు అవలంబిస్తున్నారు. అది మిమ్మల్ని ఇక్కడే ఉంచేస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళనివ్వదు. మిమ్మల్ని మీ ఇంటికి వెళ్ళనివ్వదు. పార్టీకి వెళ్ళారు, తెలిసి వెళ్ళారు, ఇంట్లో చెప్పి వెళ్ళారు, మీ నాన్నగారితో చెప్పారో మీ అమ్మగారితో చెప్పారో, మీకు భార్య ఉంటే ఆవిడ ఒప్పించి ఆవిడకి చెప్పి వెళ్ళారు. 2 పెగ్గులే, సుబ్బారావుడి పుట్టినరోజు ఏడి చేస్తాడు, ఒక్కసారి 2 పెగ్గులు వేసుకొచ్చేస్తాను అంటారు. కానీ అక్కడే పడిపోతారు, వాంతులు చేసుకుంటూ. చిచ్చే, అలా లేదు, నీ మీద ఒట్టు 2 పెగ్గులు తాగొస్తాను. వెళ్ళారు. వెళ్ళాక అక్కడ ఏమేమి అనుభవాలు ఉంటాయి. 2 పెగ్గులు మాత్రమే తాగి అక్కడ ఎవరో అమ్మాయి పరిచయం అయితే నవ్వి కబుర్లు చెప్పి పదవగానే లేచి చక్కా వచ్చారనుకోండి, కొత్త అమ్మాయితో కబుర్లు ఉంటాయి, సుబ్బారావు గారి పార్టీ ఉంటుంది, మీరు వెళ్ళిన టిక్కు ఉంటుంది. అలా ఉండదు. 2తో ఆగరు, అమ్మాయితో కబుర్లు చెప్పి ఆగరు, నెంబర్లు మార్చుకుంటారు. కర్మ కాలిపోతుంది, మీ కర్మ కాలిపోతుంది. భూమి మీద తిరగడానికి అంత దరిద్రమైన ఎగ్జాంపుల్ ఇచ్చేవన్నీ ఆయన, అంతకంటే ఏం దరిద్ర బోర్డు జరుగుతాయి. మేము బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి ధర్మం ఇచ్చాను. మీరు మీ స్వధర్మం వదిలిపెట్టి వెనక్కి వెళ్ళేందుకు అవసరమైనటువంటి ఎంత మాత్రం ఉండాలో అంత మాత్రమే కాకుండా వేరేది ఏమన్నా చేసిన పరధర్మం అందులో ఇరుక్కుంటే చస్తారు అని కృష్ణుడు చెప్పాడు. నాకు అర్థమైంది అది. దైవం మనం వెనక్కి రావడం ఇష్టపడతాడా? తెలుసు ఆయనకి. మనం అంటూ క్లబ్కి వెళ్తే 2 పెగ్గులతో ఆగమని తెలుసు ఆయనకి. వెళ్ళిరా అన్నాడు, వస్తావా చస్తావా, అక్కడే ఉంటావు, తెల్లారి వరకు వాంతులు చేసుకుంటూ పో. నీలా క్లబ్కి వెళ్ళిన 100 మందిలో 2 పెగ్గులు దాకా ఇంటికి వచ్చేస్తాడు. వాడు స్వధర్మ నిరతుడు, దుర్మార్గుడు. అయ్యా, క్లబ్బులో పెగ్గు కొట్టడానికిను కృష్ణుడు చెప్పిన స్వధర్మానికి ముడెడతావా అనకండి. మనకి వెంటనే కనెక్ట్ అయ్యే ఎగ్జాంపుల్ కనుక చెప్పాను. నీకు కనెక్ట్ అవుతుంది, మాకు కనెక్ట్ అవ్వదు. మేము వెంకటేశ్వర స్వామి గురించి ఎగ్జాంపుల్ ఇస్తే మంచిది. మీ పాదాలకు నమస్కారం. అంతటి మహానుభావులకి పాదాలు. నా వంటి సామాన్యులకి అర్థమయ్యే ఉదాహరణ చెప్దామని ప్రయత్నం చేస్తున్నాను. అంచేత దైవానికి మీరు వెనక్కి రావడం అభ్యంతరం లేదు. మీరు రాలేరు తెలుసు ఆయనకి. ఆయన ఆటకి ఏ ఢోకా లేదు, హాయిగా చీకూర్చింత లేకుండా ఆడుకుంటాడు. మధ్యలో ఎవరైనా సీరియస్గానే నేను ఆడబాసు అని మొక్కల కింద వాడేస్తారు. ఇంటికి వెళ్ళి టీ తాగొచ్చు, డబ్బులకి ఫర్దర్గా పోవు. స్వధర్మం అంటే అది. మిమ్మల్ని మీ స్వస్వరూప జ్ఞానాన్ని ఏ ధర్మం మీకు ఇస్తుందో అది స్వధర్మం. స్వస్వరూపం ఏది? పరమాత్మలో నేను భాగాన్ని, పని మీద కిందకు వచ్చాను, ఎన్ని అనుభవాలు అయ్యాయో ఉన్నవేవో అయ్యాయి, నాకు ఇంటికి వెళ్ళాలనిపించిందంటే నేను దాన్ని తీవ్రమైన ప్రయత్నం చేత ఇక్కడ ఏవేవి నాకు బాగా అనిపిస్తాయో బాగా అనిపించవో వాటి ఎందు రెండింటి ఎందు కూడా నేను ఉదాసీనున్నై. గుర్తుపెట్టుకోండి, బాగా అనిపించినవి, బాగా అనిపించనివి, మీ సుఖం మీ దుఃఖం, మీ పాపం మీ పుణ్యం, సర్వవిధమైనటువంటి ద్వంద్వాలయందు మీరు విముఖులై వాటి ఎందు ఉదాసీనులై వాటి గుణదోష విచారణ చెయ్యక, అరే ఆ ఇల్లే వదిలిపెట్టి మీరు వస్తుంటే బాత్రూమ్ తలుపు సరిగ్గా పడదు, వీధుగుమ్మం చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే రెండూ అక్కర్లేదుగా, ఇల్లు మారిపోతున్నారు, బాత్రూమ్ తలుపు పడదు, వీధుగుమ్మం చాలా అందంగా ఉంటుంది, టేక్ గుమ్మం పెట్టాడు, బ్రహ్మాండం, ఫస్ట్ క్లాస్. మీరు ఇల్లు వదిలిపెట్టి ఇంకో ఇంటికి వెళ్తున్నారు. దాని గురించి మీకు యోచన ఏమైనా ఉపయోగం ఉందా? పాపపుణ్యాలు కూడా అంతే, గుణదోషాలు అంతే, అన్నీ వదిలేరు. ఇంకా ఆ చర్చ ఎందుకు? వాటి యందు ఉదాసీనులై మీరు వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. లేదు, ఇంటి వాడితే మీకు ఒప్పందాలు ఉంటాయి, అక్కడి నాడు ఉన్నావు కనుక ఆ తలుపులు బాగు చేయించాలి, ఏం కట్టాలో కట్టేయండి. అది మీ కర్మని
నివృత్తి చేసుకోవడం అవుతుంది. ఏమండి? బట్ సంబంధం లేదు. మీ తలుపులు మీరు అక్కడ ఉన్నాళ్ళు ఆ తలుపులు గోళ రంగులు అన్నీ మీవే బాధ్యత అని ముందు రాసుకున్నారు అనుకోండి, అదే మీ కర్మ. దానికి సంబంధించిన నివృత్తి చేసుకుంటారు. ఏం డబ్బులు కట్టాలో, ఏం రంగులు వేయించాలో, ఏం తలుపులు బాగు చేయించాలో చేయిస్తారు. తాళాలు వాడి చేతిలో పెడతారు, చక్కగా వస్తారు. ఉదాసీనులై మీ కర్మ ప్రక్షాళనై బయటకు వస్తారు. అప్పుడు మీకు అక్కడ దాంతో ఏమీ సంబంధం లేదు. ఎందుకు? ఆ ఇల్లు మీది కాదని తెలుసు. మీకు ఉన్నారు ఓ పని మీద, అప్పుడు ఆ ఒప్పందం కోసం ఏమేమి చెయ్యాలో అవి చేశారు. కానీ మీ కర్మకాలి అక్కడ ఒక చోట ఉన్నప్పుడు కాస్త ఇంటికి మీ వల్ల మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. దానికి జరగాల్సిందేవో జరిగిస్తారు, బయటకు వస్తారు. కాబట్టి దైవానికి అభ్యంతరం లేదు, ఇష్టమే ధర్మాచరణ. ఎవరు చేయరని తెలుసు కనుక మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి పరధర్మం ఏదైతే మిమ్మల్ని మీ సొంత ఇంటికి మిమ్మల్ని వెళ్లకుండా మిమ్మల్ని పరాన్ముఖుల్ని చేస్తుందో ఆ ప్రతి అవలంబన, ప్రతి ప్రవర్తన అది మీది పరధర్మము. ఏది మిమ్మల్ని పరమాత్మ దగ్గరికి తిరిగి చేరుస్తుందో అది మాత్రమే స్వధర్మము. అందులో ప్రాణం పోయినా పర్వాలేదు, పోతుంది. పేగులు దిగిపోయే సాధనలు చేయాల్సి వస్తుంది. ఎప్పుడు ఇదే పదం వాడతాను నేను. అటువంటి ప్రయాణం నేను చేశాను కనుక చెప్తున్నాను. అది అలాగే ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. ఎప్పుడైనా అమ్మ దేదిల్చి ఆ ప్రయాణం అయిపోయిందని చెప్పి గమ్యం దిగుతాను, వెనక్కి చూసుకుని అబ్బా ఎంత కష్టం రా బాబు, దిక్కుమాల ప్రయాణం, వచ్చేసాం బాబు అనుకుంటాం. ఈ లోపల అంతే సంగతులు. స్వధర్మం అంటే ఇది, ధర్మం అంటే ఇది. ధర్మం అంటేనే స్వధర్మం, ఇంకొకటి ధర్మం కాదు అది. సరే విద్యాసాగర్ గారు, ఓకే. ఇప్పుడు మా జ్యోతి అడిగింది, అమలు నువ్వు చెప్పినవి ఏవి కూడా అవేమీ పుకార్లు కాదు, స్పెక్యులేషన్స్ కాదు. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక సందర్భంలో మహాత్ములైన వాళ్ళు దైవీ ప్రణాళికల గురించి తెలిసినవారు, తెలిసాయని అనుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు మా గురువుగారు చెప్తాను అనుకోండి, ఆయన తెలుసు. నేను మీకు చెప్తాను అనుకోండి, నాకు తెలుసు అనుకుంటాను. రెండో వర్గంలోకి వస్తాను. తెలుసు అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, అంత సన్నివేశం ఇంకా లేదు. కానీ ఈ ఎపోకాలిప్సిన్ అంటారు, ఆ ప్రళయం నాటిది, అవేవి కూడా స్పెక్యులేషన్స్ కాదు. దే వెర్ టు హ్యాపెన్. అవి జరగాల్సి ఉండింది. ఎన్నేళ్ళ నుంచి? ఎప్పటికప్పుడు ఏ మహాత్ముడిగా ఆ మహాత్ముడు నేనే ప్రభువుని మూసేస్తున్నాను కొట్టు అన్నాడు. అవునా కదా? కాంతి ద్వారాల కథలో అమర అని ఉంటారు ఒక ఆయన మహర్షి. ఆయన చెప్తారు రేపటితో మొత్తం ప్రళయం అయిపోతుంది అని. ఆయన వెళ్ళిపోతారు, ప్రళయం ఏమి ఉండదు. ఆయన మహర్షి, ఆయన ఎవరు, మహేష్ యోగి, ఆయన అన్నారు నేనే ప్రభువుని, నేనే ఈ భువను చేస్తాను, పాలన చేస్తాను. ఇంకైపోయింది, వచ్చే రోజుల దగ్గరికి వచ్చాయి. కారణాంతరాలు జరగలేదు. సత్యసాయి ఒక వెండి రథం పెట్టుకున్నారు. ఆయన కూడా కొందరు ఎవరో మంత్రులు అన్నారు, మరోళ్ళు అన్నారు, సామంతులు అన్నారు. ఆయన అనుకున్నారు, అవలేదు. పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారని గాయత్రి పరివార్, ఆయన కొన్ని అనుకున్నారు, కొన్ని డేట్లు. ఈ మహాత్ములందరూ కూడా కొన్ని పేర్లు చెప్పాను మీకు. నేను గత 200 ఏళ్ళ పైనుంచి జరుగుతుంది అనుకుంటాను ఈ ప్రయత్నం. ఇంకా అయిపోయిందని. ఇదంతా కాదని చెప్పేసి మీకు మామూలుగా లీనియర్ లెక్కలు, అంటే అది ఫేస్ ఆఫ్ ఇట్ ఏం కనిపిస్తుందో అది. కలియుగం ఎంత, దాని ప్రమాణం ఎంత, ఇప్పటికే 5,000 ఏళ్ళు అయ్యాయి.
కాబట్టి ఇన్ని వేలు ఏళ్ళుంది, కాబట్టి ఈ లెక్క తప్పు అని కొందరు. ఆ లెక్కల్ని అర్థం చేసుకున్నాము అనుకున్న వాళ్ళు ఆ విధంగా సూత్రీకరిస్తారు. 2008లో అవ్వాలి, తర్వాత 12 డిసెంబర్ దగ్గరికి అవ్వాలి, ఆ తర్వాత ఇంకెప్పుడు అవ్వాలి, తర్వాత అవ్వాలి బోల్డ్ సార్లు అవ్వాలి. ఇవి నువ్వు చెప్పిన ఆ జనాభా 800 కోట్ల మందిలో 600 కోట్లు వెళ్ళిపోవడం, ఇంకెవరో ఈ దీనికి మార్గాంతరంగానే లేకపోతే దాని మార్గంలోనే ఏలు రావడము, లేకపోతే ఇంకోళ్ళు ఏలియన్స్ వస్తారేమో అనుకోవడము, వచ్చారనుకోవడము, ఈసరికి పాలన చేస్తున్నారు అనుకోవడం, ఇవేవి కూడా వట్టి పుకార్లు కాదు. దీంట్లో సబ్స్టెన్స్ ఉంది, విషయం ఉంది. అయితే నువ్వు నేను ఏమైనా దాని గురించి ఏమైనా చెయ్యాలా? మంచి ప్రశ్న వేసావు కదా నువ్వు. ఎలా అర్థం చేసుకోవాలి? ఒక ప్రశ్న వేసావు. మనం ఏం చేయాలి? మనం ఎందుకు అర్థం చేసుకోవడం బంగారు తల్లి? ఏం చేయక్కర్లేదు. హాయిగా నీ పిల్లలు నీ భర్తతో చక్కగా ఉద్యోగం చేసుకో. నీకెవరో పుణ్యాత్ముడు ఉపదేశం ఇచ్చాడు, జపం తీవ్రంగా చేసుకో. ఎంత తీవ్రంగా చేసుకో చెప్తా. ఈ ఎపిసోడ్ చివరిలో తీవ్రత అంటే జపం తీవ్రత ఎలా ఉంటుందో చెప్తా. ఇలాంటి చెప్పారే నాన్నగారు అని నీకు అనిపించదు. అప్పుడు అవి మంచి కథ చెప్పాడు ఈయన అనుకుంటావు. ఈ లోపల ఇటువంటి అన్ని సిద్ధాంతాలని విని కంబోసు అనుకోవడం తప్పిస్తే అస్మదాదులు చేయగలిగేది ఏమీ ఉండదు తల్లి. ఏమీ అనగా ఏమీనూ ఉండదు. ఒక 600 కోట్ల మంది జనం వెళ్ళిపోవాలనుకో అమ్మా, ఆ 200లో మనం ఉంటామో లేదో, ఉండాలో లేదో మనకు తెలియదు కదా. కాబట్టి నువ్వేం చేయాలి? ఒక లెటసే 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు ఆకాశ మార్గంలో ఒక సముద్ర కెరటం లేచి ఇక్కడి నుంచి ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళిపోతున్న కెరటం అడ్డంగా తూర్పు నుంచి పశ్చిమానికి వెళ్ళిపోతారు జనం. అంతటి ఉద్ధృతి కనుక జరిగితే మనం ఏం చేయగలం? ఏం కాపాడుతాయమని? ఎవ్వరూ కాపాడరు, ఏవీ కాపాడరు. కాపాడబడినంటే ప్రాణంతో మిగిలిన వాళ్ళు కూడా సుఖంగా ఖచ్చితంగా ఉండరు. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఎవరు మిగిలారమ్మా? కత్తి పట్టగలిగినటువంటి వాడు ఎవ్వడూ మిగలలేదు. ఎవరు రక్షించారు? కృష్ణుడి భార్యను వెనక్కి తీసుకొస్తుంటే దారి దోపిడి దొంగలు పెట్టుకెళ్ళిపోతే అర్జునుడు సంధించలేక గాంధీయం తిరిగేసి కొట్టాట. దాన్ని బాణాకర్రగా వాడగలిగాడు కాసేపు. వాళ్ళకి ఏ దిక్కు లేదు కృష్ణుడు లేకపోతే. మన పక్కన ఎవరున్నారో తెలియదు మనకి. మనమేం ఉద్ధరించాలి? ఏం ఉద్ధరించగలం? అలా అని చెప్పి ఇవన్నీ పుకార్లా ఖచ్చితంగా కాదు. మళ్ళీ చెప్తున్నాను, పునరుక్తి దోషం అయినా సరే మళ్ళీ చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు. చాలాసార్లు పోస్ట్పోన్ అయింది, మళ్ళీ అయింది. చెప్పానుగా, 8 అనుకున్నారు, 12 అనుకున్నారు, నా దిబ్బ అనుకున్నారు, దిరుగుండం అనుకున్నారు, ఏమైందో మొత్తానికి పోస్ట్పోన్ అయింది. ఇప్పుడేం కాదు. ఖచ్చితంగా నేనైతే మరి చూస్తాను అనుకోవటం లేదు. 65 ఏళ్ళు వచ్చాయి కనుక. చిన్నపిల్లలు కాబట్టి ఒకవేళ చూస్తావేమో. ఎంత చూస్తావు? అది కూడా ఖచ్చితంగా ఏవి ఇంకొక 50 ఏళ్ళలో వచ్చేలా ఏం కనిపించట్లేదు. కాదండి ఎల్లుండే రావచ్చు. అది అక్కడ ఎంత డైనామిక్గా ఉంటాయంటే అంత అది కూడా సాధ్యమే. కానీ ప్రస్తుతం నా గుణింతాల ప్రకారం అలా కనిపించడం లేదు కనుక అలా చెప్తున్నాను. కాబట్టి నువ్వు నేను ఏం చేయగలం? బాగా జపం చేసుకోగలం. వేరే వాళ్ళని
గాయపరచకుండా ప్రయత్నం చేత ఉండగలం. వేరే వాళ్ళు మన గాయపరిస్తే కూడా గాయపడకుండా ఉండే ప్రయత్నం చేయగలం. ఎందుకంటే గాయపడితే వాళ్ళు తిట్టుకుంటాం, వాళ్ళకి ఏదో ప్రతిక్రియ చేయాలనుకుంటాం, కర్మలో పడతాం. కర్మలో ఇరుక్కోకుండా ఉండాలి అంటే మనం గాయపడరాదు, వాళ్ళని గాయపరచరాదు. పక్కన మనం ఉద్ధరించడానికి ఏదో జపం తపం చేసుకోవాలి. ఇంతే మనం చేయగలిగేది, ఇంతకు మించి మనం చేయగలిగేది ఏం లేదు. ప్రస్తుతానికి ఇంతవరకే దాన్ని అర్థం చేసుకో. తర్వాత పద్మగారు కావాలి అడిగినట్టున్నారు, మీరు మంత్రహీనం చేస్తే ప్రమాదం అన్నారు కదా, మరి సామూహికంగా ఆన్లైన్లో మంత్రోపదేశాలు ఇస్తారు కదా, వాళ్ళలో ఖచ్చితంగా చాలామంది చేయరు కదా, అప్పుడే ఏమవుతుంది తల్లి? మంత్రహీనం అవుతుంది. తల చుట్టూ 1000 కన్నులున్న తప్పు తప్పే అని ఎన్ని వేల మంది కలిపి చేసినా కానీ అంతమంది చేశారు కాబట్టి గుంపులో గోవిందాన్ని వెళ్ళిపోతుందనేం లేదు. ఎవరెవరి నడకలు వారివే. 1,00,000 మంది కలిసి వెళ్తున్నారు అనుకోండి అమ్మా, ఒకేసారి రోడ్డు మీద నడిచి వెళ్తున్నారు, ఏదో మహాప్రయోజనం కోసం, ఏదో ప్రొటెస్ట్ అన్నారు, నిందన లేదో దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నారు, ఏదో ప్రొటెస్ట్లో గోల ఎందుకు కానీ కాలినట్టుగా ఎక్కడికో పక్క ఊళ్ళో దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకో 1,00,000 మంది బయలుదేరారు. కాలినప్పటిదే మిగతా 1,00,000 మందిలో మనకి తప్ప మిగతా వాళ్ళకి అందరికీ కూడా చక్కగా నడవగలుగుతున్నారు. ఇప్పుడు మన కాలు నప్పెట్టకుండా ఉంటుందా? మన నడక మనదే, మన కాలు నొప్పి మనదే. అందులో ఏమైనా పుణ్యం వస్తే మనదే. మిగతా 99,999 మందికి మనకే సంబంధం లేదు. ఊరికే కలిసి వెళ్తున్నాం, యాదృచ్ఛికం. దాని ప్రయత్నము ఫలము కేవలము వైయక్తికము, అబ్సల్యూట్లీ పర్సనల్. దాట్ సెడ్, మరి నీ అడిగిన ప్రశ్నది కాదు కదండి. సామూహికంగా అయినా కానీ అంతే అని చెప్తాను, ఇచ్చిన ఉదాహరణే అందుకు. మరి గురువు గారి పరిస్థితి ఏమిటి? మీకు దేని గురించి కూడా నేను నా అనుభవం చెప్పాను. ఆన్లైన్ ఉపదేశాలు ఇచ్చేటువంటి గురువులకి నమస్కారం, వారి ధైర్యానికి నమస్కారం. వేదిక మించి కూడా ఇస్తారు కుత్తాళ స్వామి లాంటి వాళ్ళు, వాళ్ళ పాదాలకి నమస్కారం. ఆయన ఏమంటారు దాన్ని, ఒక ఎగ్జంప్షన్ ఏమైనా తీసుకున్నారేమో పైన, లేదా పరదేవత ఆయనకి నాన్న ఇలా చెప్పరా, నువ్వు చెప్తే పర్వాలేదు నాన్న అన్నదేమో. ఎందుకంటే ఆయన ప్రయోజనం ఏమిటి? మళ్ళీ మంత్రం వైపు మనుషులు తిరగాలి, దైవాన్ని ప్రసన్నం చేసుకుని ఇక్కడ జీవితాలు, భౌతిక జీవితాలు సుఖవంతం చేసుకు. ఆయన ఎప్పుడు మోక్షం గురించి వాటి గురించి మాట్లాడదు కుత్తాళం స్వామి. ముందు అసలు ఈ పురుషుతో ఎమరు దిగనివ్వండి అంటారు ఆయన. ఆయన జీవన ప్రణాళి ఎలా ఉందో ఏమిటో. అలాంటి సందర్భంలో 300 ఆయనకి అలా అంతంత పెద్దవాళ్ళకి ఆ దోషాలు అంటవేమో. అందరూ కుత్తాళ స్వామి అంతటి స్థితి కలిగిన వాళ్ళ తెలియదు నాకు. కలిగి ఉండకపోతే దాని ప్రమాదం అనుకుంటుంది. మీకు చెప్పాను ఒకసారి నేను, భువనమ్మ పెద్దాడు 3 ఇచ్చాడు, అడగకుండా వాడు పట్టానివ్వడు, అడిగితే కూడా పట్టానివ్వడు. అటువంటిది వాడు 3-4 ఇచ్చాడు భువనేశ్వరి మంత్రం. ఎవ్వరూ చేయట్లేదు. మంత్రం పొందే వాళ్ళ యోగ్యత పరిశీలించకుండా మంత్రోపదేశం చేయొద్దని పెద్దాడికి చెప్పు అన్నది. నేను కనుక్కున్నాను, చెప్పాను ఈ ఉదాహరణ, ఈ ఒక ఎపిసోడ్లో చెప్పాను నేను వాళ్ళని కనుక్కుంటే అవునండి చేయడం కుదరట్లేదు. ఓహో బాగానే ఉంది. ఒక ఎవరికో మంచి కోసం అనుకుని చేస్తాం మనం. అవతల వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే
ఆ ప్రమాదం మనకి కూడా వస్తుంది. ఇది కూడా ఒక కథలో చెప్పే చాలా కొత్తలో ఫిబ్రవరి టైంలో ఈ ఎపిసోడ్స్ నేను యూట్యూబ్ ద్వారా చెప్పడం మొదలుపెట్టిన కొత్తలో చెప్పాను. ఒకానొక గురు పరంపరలో ఉన్నటువంటి ఒక మహాత్ముడు, ఆయన మహాత్ముడే అని అంటాను, ఎందుకంటే మహోపాసకుడు. అటువంటి వాడు భువనేశ్వరి కక్షపుటి అనుకుంటాను ఒక విద్య ఉండేది ఆయన దగ్గర. దాన్ని ఎవరికో సహాయం చేసేవారు. చేసిన వాళ్ళల్లో ఒక వ్యక్తి అయోగ్యుడు. ఈ గురువుగారికి అది తెలియదు. సహాయం కోసం వాడికి డబ్బులు గట్రా ఏం పుచ్చుకునేవాడు కాదు, ఈయన ఏమీ పుచ్చుకునేవాడు కాదు, ఫ్రీ. ఎప్పుడైనా బీడీ కట్టించుకునేవారు ఆయన, బీడీ కాల్చేవారు ఆయన. ఎందుకు కాల్చేవారు? మహాత్ములందరికీ అలాంటి విచిత్రమైన ఒక అలవాటు ఉంటుంది. కొందరు నస్యం పీలుస్తారు, కొందరు హుక్కా కాలుస్తారు, కొందరు సిగరెట్ కాలుస్తారు. నచ్చకపోతే చెవులు మూసేసుకోండి, కానీ జరిగేది అదే. వాడు సిగరెట్ కాల్చేటప్పుడు మహాత్ముడు కాదని సిద్ధాంతాలు దయచేసి తీసుకోకండి, మనకి తెలియదు అంతే. సరే, మన వచ్చేస్తే ఆయన మొత్తానికి ఏమి తీసుకునేవారు కాదు, ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసేవారు. ఒకానొక అయోగ్యుడికి ఎవరికో సహాయం చేశారు. ఆ సహాయం పొందడం వల్ల అతను ఒక కష్టం దాటేసి బంధువులను ఎవరినో అనుకుంటాను బాగా తీవ్రమైన ఇబ్బంది పెట్టాడు. దాంతో ఇంతటి మహాత్ముడికి పరమేశ్వరి యొక్క ప్రత్యక్షత పొందినటువంటి ఆ మహాగురువు అయిన మహానుభావుడు ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. ఒక్క అంశం అటుకు ఉండిపోయింది వెనక్కి, చిన్న అంశం. చిరకాలం 70-80 ఏళ్ళు ఉన్నారేమో ఆయన అలాంటి పరిస్థితిలో. తర్వాత నా దగ్గరికి అమ్మ పంపించింది. వాడు పెద్దాడురా, ఏదో చిన్న తప్పిదం చేశాడు, మరి నియమం అలా ఉంది కాబట్టి వాడి మిగతా ఆత్మని, ఆ జీవాత్మలో ఆ మిగతా భాగాన్ని పంపించి ఒక్క చిన్న భాగాన్ని మాత్రం ఆ కర్మానుభవం కోసం వెనక్కి ఉంచాల్సి వచ్చింది. ఎందుకంటే వాడికి ఏం లేదు, పైకి వెళ్ళేవాడే. అది కాస్త పూర్తి చేయించి పంపించు నాన్న, కర్మానుభవం కాదు, ఇక్కడి నుంచి ప్రయాణం. నా దగ్గరికి వచ్చారు. బాబు ఏం జరిగింది? ఇలా జరిగిందిరా నాన్న, అప్పట్లో ఇలా చేశాను నేను. మరి మీరు పెద్దవాళ్ళు, మీకు నేను చెప్పగలిగింది ఏం లేదు అన్నాను. తెలుసురా నాయన, తెలుసు, అయిందిగా అన్నారు. కాకపోతే చెప్పాలి మీకు, నేను ఇక్కడున్న ఈ స్థితిలో ఉన్నాను కనుక, ఇది ఏదో పంపించే స్థితిలో అమ్మ చెప్పింది కాబట్టి మీకు చెప్పాలి బాబు గారు, మీరు జాగ్రత్తగా ఉండండి. లేదురా నాయన, నువ్వు చెప్పడం సరైందే, నేను జాగ్రత్తగా ఉంటాను అన్నారు, వెళ్ళారు. కాబట్టి ఒక్కొక్కసారి మీ సదుద్దేశమైనా కానీ అంతటి అపాత్రుడైనటువంటి వాడికి కనుక సహాయం చేస్తే, తెల్లటి బట్ట మీద చిన్న మచ్చ ఎలా స్పష్టంగా కనిపిస్తుందో అది తెలుస్తుంది. తప్పదు, అంత చిన్నదానికి కూడా అనుభవించాలా? శ్రీపాద శ్రీవల్లభ చరిత్ర చదవండి. అదేమిటిది, శుక్లాంబరధరం విష్ణుకి సరదాగా, భక్తుడే సరదాగా గాడిదకి అన్వయం చెప్పేట ఒక ఆయన. ఆ ఒక్కదాంతో ఆయనకి పైకి పరమపదానికి వెళ్లకుండా అడ్డుకుని దానికి సంబంధించినటువంటి కర్మానుభవం ఏదైతే పొందిన తర్వాత వెళ్ళేట. మన తెల్లాలైతే గణపతిని వేళాకోళం వాడతాం, కృష్ణుని వేళాకోళం వాడతాం, మన నోటికి ఎంత వస్తే అంత వదురుతాం. దేనికి సమాధానం చెప్పకుండా ఇక్కడి నుంచి కదలడానికి కుదరదు. మీరు ఈ లోపల ఎన్ని కోట్ల దానాలు చేయండి, ఎన్ని కోట్ల జపం చేయండి, వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఫలానాదానికి వీడిని నేను చేస్తున్నాను పర్వాలేదు అంటే ఏమో చెప్పలేము. కాబట్టి ఆన్లైన్ అలా అంతమందికి మంత్రోపదేశం చేస్తే తప్పకుండా చేయని వాళ్ళు చాలామంది ఉంటారు. అలా ఆన్లైన్ ఉపదేశాలు పొంది మొదట్లో విపరీతమైన అత్యుత్సాహం, మామూలుగా కూడా ఓవర్ ఎంతూజియాజం, దాంతో తెల్లారు లేచేసి జపాలు చేసేసి నానా గోలా చేసి ఎక్కడికి వెళ్లకుండా పలానా అక్కడ తీసుకున్నానండి ఉపదేశం, చెండి పాఠం తీసుకున్నానండి, చెండి చేయాలండి,
ఈ టైపులో వీడు రోజు చెండిపాఠం చేస్తాడేమో అనిపించి తర్వాత దాన్ని కాస్త ఏకాదశికి, అష్టమికి, పూర్ణమికి, అమావాస్యకి అందులో రాశాడు కదా 12 అధ్యాయంలో అష్టమ్యాం చతుర్దశ్యాం అంటూ చెప్పుకొచ్చాడు కదా. ఆ అమ్మాయి చెప్పింది కదా, ఇప్పుడు చేస్తే నాకు ప్రీతి అని. అందువల్ల ఈ 4 రోజులే చేస్తున్నాను. నమస్కారం, బాగుంది. అమ్మవారు చెప్పిందా, చెండిపాటలో చెప్పిందా? అందుకని నువ్వు రోజు చేద్దాం అనుకున్నవాడివి హఠాత్తుగా జ్ఞానోదయమే 4 రోజులకి దాన్ని కుదించావా? ఎక్సలెంట్. తర్వాత లేదుట, పిల్లకి డెలివరీ, అల్లుడి ట్రాన్స్ఫరు, 10 మనిషి రాలేదు, పక్కింటి ఆవిడ చచ్చిపోయింది. ఎన్ని కారణాలు చెండిపాఠం మానేయడానికి. ముందెందుకు రాయ్యా రోజు ఊరికే చెండేసి ఎవరి ఊరు వాడు అందరికీ చెప్పేసావు? ఇద్దరికే చెప్పడం, అడిగిన వాళ్ళకి చెండిపాఠం చేస్తున్నాను. లేదు సౌందర్యలహరి నేర్చుకుంటున్నాను, తెల్లాలేస్తే అదే పారాయణ అన్నాళ్ళు. ఇంతట్లోకి మళ్ళీ ఏదో వస్తుంది, కృత్తికా యోగం. వెటకార కృత్తికా యోగానికి కాదు, మన వెరితనం పట్ల, ఒక్క దాని పట్ల నిలవం. నీళ్ళు వచ్చే వరకు తవ్వేటువంటి ఊరిముండదు. రెక్కలు సాగినంత మేళ పరిచేసుకుంటాం. ఎక్కడికి వెడతాం? సరే, మీరు అడిగిన ప్రశ్న అది కాదు కాబట్టి ఈ విషాదాలు నిర్వేదాలు ఇక్కడ అక్కర్లేదు. ఉంటుందమ్మా, దాని పరిణామం ఏదైతే ఉంటుందో అది అనుభవ్యమే, తప్పదు. కొండుకుతో మరి ఆ గురువులు అంతటి సమర్థులు కనుక కాకపోతే వాళ్ళ జీవన ప్రణాళి అలాగే మొత్తం అందరికీ కూడా వాళ్ళ అవతల వాళ్ళ యొక్క సమర్థత యోగ్యతతో సంబంధం లేకుండా మంత్రాలు ఇచ్చేటువంటి అటువంటి ప్రణాళిక కాకపోతే మాత్రం వీళ్ళు కేవలం సంబరం కొద్దీ రోజు 200 మందికి ఇస్తే దాని పరిణామాల్ని మరి అంతే అన్నమాట. ఏమ్మా? సరే, ఇంతకీ జ్యోతికి చెప్తా అన్నాను, ఒక తపస్సు తీవ్రంగా ఉంటే ఎలా ఉంటుందో. ఒక నా శిష్యుడు ఒకడున్నాడు, వాడికి బాల గణపతి ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి. వాడికి గాలి ఇష్టం. కథని వీలైనంత క్లుప్తంగా చెప్తాను. బాలతో ఉన్న సుగుణం ఏమిటంటే, మీకు దుర్గిష్టం, మీకు బాలామంత్రం ఉంది, తీవ్రంగా బాల చేయండి, దుర్గా దర్శనం అవుతుంది. కాళిష్టం, బగళాముఖి ఇష్టం, చెయ్యండి బాల, మీకు బగళాముఖి దర్శనం అవుతుంది. సర్వ దేవతా దర్శనాలు తనలో ఇప్పించగలిగిన మహాశక్తి బాలా త్రిపుర సుందరి. సరే, వీడికి కాళి కనిపించింది, 2-3 సార్లు కనిపించింది జపల్లో. నాతో అన్నాడు, ఇలా కాళి కనిపిస్తోంది, కామాఖ్య వెళ్ళిరా. సరే, మా సత్సంగంలో అబ్బాయి, ఇది మా ఇద్దరి మధ్య ఊరికే చర్చ. మీ శిష్యుడు అన్నారు, ఈ సత్సంగంలోకి రాకముందే శిష్యుడు కాబట్టి మొదటి ప్రాధాన్యత గురువుగారు చెప్పి కదా వెళ్ళాలి. వెళ్ళాడు, ఇలా కామాకి వెళ్తాం, బాగుంది వెళ్ళిరా. వెళ్ళాడు. చెప్పానుగా, వెళ్ళాక మా వాళ్ళకి కొంత ఉపదేశం ఉండి, అంటే నా దగ్గరే కాదు ఎక్కడైనా ఉపదేశం ఉండి జపం బాగా చేసేవాళ్ళు. అక్కడ దేవతలు కనిపించడం కొద్దు, అందులో భాగంగా ఏమని చెప్తావా అన్నాడు. ఏం చెప్పనరా, ఏం కనిపించట్లే అంటున్నాను. ఆవిడ ఒక జీర్ణమైనటువంటి ఒక చీర, చేతిలో కర్ర, ఓ కాస్త వంగుంది, కొంత కురూపంగా ఉంది. ఎవరో ఒక అడుగు
తెలిసింది. ఎక్కడుంది ఏం చూశాను, కామాఖ్య గుడి ఆవరణలోనే ఉంది. ఒరే నాయన, ఇలాంటి రూపంలో ఒక ఆవిడ ఉంది, బిచ్చగత్తెలా ఉంది, ఎక్కడన్నా ఉందేమో చూడంటున్నాను. ఇంకా ఆ రాజగోపురం దాటి బయట రాలేదుట. నేను వెళ్ళలేదండో కామాఖ్య. నేను ఎప్పుడూ కామాఖ్య వెళ్ళేటువంటి పరిస్థితి అంటే అవకాశం నాకు రాలేదు. ఆవిడ అంటుంది, కామాఖ్య రావక్కలేరా పెద్దడా, వస్తూ ఉంటానుగా, కలుస్తాను, వినడానికి బాగుంటుంది. అబ్బా అమ్మ నా దగ్గరికి వస్తుంది కదా అని. కానీ అది వేరే, కామాఖ్య వెళ్ళడం వేరే, తిరుపతి వెళ్ళడం వేరే. సరే, ఆవిడ అంది, ఇలా ఉన్నాను. నేను చెప్పాను, నాన్న ఇలా ఉంది. వాడు ఫోన్ మాట్లాడుతూనే ఎదురుకుండానే ఉంది ఆవిడ అన్నాడు. సరే, నమస్కారం పెట్టి అలా చేతిలో పెట్టు అయింది. కానీ అల్లరి చేయకు. దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ కామాఖ్య, కాళీ, మహాదేవి ఇలా అరుపరుచుకుంటూ పెద్ద గోల చేయక, అక్కడ దూరం నుంచే పెట్టు దండం. దగ్గరికి వెళ్ళి డబ్బులు బిచ్చగదికి డబ్బులు వేసామనుకుంటారు, బయట వాళ్ళకి పెద్దగా అదేమి అట్రాక్ట్ చేయదు. కానీ అని పెట్టాడు, దండం పెట్టాడు, బయటకు వచ్చాడు. అసలు వాడి ప్రయాణానికి వెళ్తుంటే భైరవుడు అన్నాడు, సార్ నాకు కనిపించను రోయ్ అని. కొరే భైరవుడు చెప్పాడు కనిపించమని, పలానా చోట గుడి ఉందని చెప్పాడు ఆయన. సరే వెళ్ళాడు. వచ్చాను భైరవుడి గుడి దగ్గరికి. ఆయన చెప్పాడు, నల్ల టోపీ లాంటిది పెట్టుకున్నాను రా, గుర్తుపట్టమను. నల్ల పంచి కట్టుకుని నల్ల జేబురు మాలి టోపీలో ఒక ఆయన మడిచి పైన కట్టుకున్నాడు. అంతే, దర్శనం అయింది. ఆయన నమస్కారం చేసుకో, అయిపోయింది. 2 అయ్యాయి. భైరవుడు అయింది, కామాఖ్య కాళీ దర్శనం అయింది. ఇంకేమైనా ఉన్నాయా అన్నాడు. చూస్తాను రా, ఎవరన్నా చెప్తారేమో, అమ్మ ఎవరన్నా పలానా చోట ఉన్నా రమ్మని అంటున్నాను. నాకు అగస్త్యులు వారి ఇష్టం కొంత, ఏమో ఎందుకో చేరిక తెలియదు. మిగతా వాళ్ళు లేరా అంటే ఉంటారు, బాలమ్మ వేళాకోళం ఆడుతుంటుంది. పెద్దాడికి మహర్షులు తెలిసి వాడిని తెలియదు అంటాడు, కూర్చోమని ఎవడవాడు వస్తాడులే, నేను చెప్తే వాడు అమ్మ చెప్పేసింది, ఏదో ఒకటి చెప్పేసింది అనుకుంటాడు వాడు. అది వేళాకోళం ఆడుతున్నాడు. ఏదైనా ప్రశ్న వేసేవారు అమ్మేలా చెప్పిందట్రా అన్నా అనుకోండి. రేపు పెద్దాడిని చెప్తే అలా అంటాడు, వాడికి మహర్షులు చాలామంది తెలుసు, మాట్లాడుకోమను అంటుంది. నాకెవరు తెలిసే బాబు, తెలుసులే కూర్చోమని, వస్తాడు ఎవడొకడు అని వేళాకోళం. సో అందుకని మహర్షులు ఎవరు తెలుసో నాకు తెలియదు, కానీ అగస్త్యుల వారికి కొంత ఇష్టం. ఎందుకు ఇష్టం అది చెప్పలేను. సో మొత్తానికి కిందసారి కూడా మా కూతురు వాళ్ళు వెళ్ళినప్పుడు చూశాను నేను, ఆయన కనిపించాడు. నేను అడిగాను, స్వామి కామాఖ్యలో ఉన్నారేమిటి అని. ఒరే ఆయన ఎవడు చెప్పినట్టు, నేను ఈ మేనత్త కొడుక కాదు తండ్రి. సరే స్వామి ఉన్నారా కామాఖ్యలో కానీ అన్నాను. లేను నాన్న, ఏ రావాలా అన్నాడు ఆయన. ఇదే ఇలాగే, లేను నాన్న, ఏ రావాలా. శివ చేయడండి, కనిపిస్తారా అన్నాను. శీతలామ గుడికి రమ్మనరా అన్నాడు. శీతలామ గుడికి రమ్మను, అక్కడ ఉంటాను. ఎలా గుర్తుపట్టుకుంటారు? నీకు ఇష్టమైన రూపమే చెప్పు. సెగేసుకున్నాడు అగస్త్య మహర్షి, చెప్పరా అన్నాడు. అదే చెప్పారు, అదే అగస్త్యుల వారు కనిపిస్తారా నాన్న, దండం పెట్టుకురా, ఆ శీతలామ గుడికి వెళ్ళు అంటే. ఎలా గుర్తుపడ్డాం? ఆయన ఒక జుట్టు సెగ వేసుకుంటారా, అంతే గుర్తు. వెళ్ళాడు శీతలామ, అప్పటికే వెళ్ళి చూసి వచ్చేసినట్టున్నాడు వాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అక్కడ ఆయన ఎర్రటి ధోవతి కట్టుకుని ఒక ఆయనే ఉన్నాడు, అలాంటి వాడు సిగతో ఉన్నాడు. నమస్కారం పెట్టుకున్నాడు, బయటకు వచ్చాడు. కనిపించాను రా అన్నాడు ఈయన నాకు. ఇది తిరస్కారం కాదు, నిర్లక్ష్యం కాదు, బాగా చనువు ఉన్న మీదట. అందులో లోపాముద్రమ్మ ఎక్కువ చేరిక, అసలు తక్కువ చేరిక కాదు. ఏమో అమ్మ కదా, అందుకని అలా ఉంటుంది. నిజానికి ఆవిడతో కంటే ఇంతటే ఎక్కువ మాట్లాడతాను. బాగుంది, వచ్చినప్పుడు ఇద్దరు కలిసి వస్తారు. నేను అన్నాను, కనిపించారు అంత వెంటనే, అమ్మ చెప్పింది ఏంటి అన్నాను. ఆయన నవ్వి, నేను చెప్తే రానేమిటి, దానికి లోపాముద్ర చెప్పాలా
భలే చెప్తావురా, నేనే వచ్చాను నాన్న నువ్వు పిలిచావని. సరే థ్యాంక్ యూ అంటున్నాను. ఆవిడొచ్చింది. ఒరే నేనేం అనలేదు రోయ్, పాపం మీ నాన్నే చెప్పి వచ్చారమ్మా నువ్వు చెప్తే. ఇలా ఉంటుందా? ఇలా ఉంటుందా? కనిపించని లోకాల్లో ఉండే ఆ మహాత్ములు మనతో ఇలా సంభాషిస్తారా? సంభాషిస్తారు, సంభాషించారు, సంభాషిస్తున్నారు. ఇది వేళ జరిగింది పొద్దున్న. యాజ్ ఫ్రెష్ యాజ్ దట్. అప్పటి నా పూజ అవుతోంది, చివరికి వచ్చేసింది. నా బొట్టు నీ పెట్టుకోలేను కాబట్టి మా ఆవిడ పెడుతుంది. మా ఆవిడలో ఉండి నాన్నయ్య నే పెడతా బొట్టు అని లోపాముద్రం పెట్టింది. కుంకుమ గంధం పెట్టేసుకుంటాను, చివరిలో కుంకుమ ఆవిడ పెడుతుంది నా భార్య. ఈవేళ ఆవిడలో కూర్చొని ఒరే అమ్మంటున్నావు కదా, మరి మీ ఆవిడలోకి వచ్చి పెట్టచ్చా? బాబోయ్ పెట్టచ్చండి, అలా ఉండదు. ఎందుకంటే మా ఆవిడ ఇప్పుడు ఆవిడ ఎప్పుడేమిటో తెలియదు కదా. అందులో ఆవిడ ఉపాసకురాలే, అమ్మవారు ఉపాసకురాలే. ఆవిడలో ఏ స్థితి ఉందో, లోపాముద్రమ్మ వచ్చి కూర్చుని నాకు బొట్టు పెట్టే స్థితి ఆవిడలో ఉందన్నమాట. అదృష్టవంతురాలు. కారణం ఒకటే, అది తట్టుకునే వాళ్ళటువంటి రాకని, వాళ్ళ స్థితిని మాలో తట్టుకోగలిగే శరీరం నిర్మాణం మా గురువులు కృప. వాళ్ళు రావడం ఒకటి ప్రధానంగా మేం చేసుకున్న తపస్సు. భరించగలగడం గురువుల కృప. వాళ్ళు రావడానికి సిద్ధమే ఉంటారు. వాళ్ళు దానికి మనం చేయాల్సిన తపస్సు. వస్తారు. ఇది తపస్సే కారణమా? తపస్సు చాలా ప్రధానమైన కారణం. ఇంకే కారణాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏ మూలంలోంచి వచ్చేమో అక్కడ వాళ్ళతో పరిచయాలు ఉండవా? భౌతిక శరీరంలో, భౌతిక వ్యక్తిత్వంలో మనం మర్చిపోయిన మాయ మరుపులో వాళ్ళ గుర్తుండదుగా మన పిల్లాడే అని. ఒక అదృష్టం. ఎవరైనా వాళ్ళు అలాగే ఉంటారు, అదే చనువుగా. అత్రాశ్రమానికి వెళ్ళినా అనసూయమ్మ అలాగే పిల్లాడు వచ్చాడని అంటుంది. దేవలోకానికి వెళ్తే ఆవిడ శచీదేవి పిల్లాడు వచ్చాడని అంటుంది ఇంద్రుడితో. అదో భోగం, అదో లగ్జరీ. సరే, ఇది ఎందుకు చెప్పాలనిపించిందంటే, జపం చెయ్యండి. మీమాంసలో అలా కూర్చోవచ్చా, ఇలా కూర్చోవచ్చా, పైకి ఎక్కరచ్చా, మాంసం తినచ్చా, బాత్రూమ్ గడిస్తే కాళ్ళు కడుక్కోవాలా అక్కర్లేదా, తూర్పు వేస్తే కిటికీ నుంచి బయట చూడనా, ఎన్ని పెట్టేసుకుని జుట్లు బీక్కోకండి. ప్రేమగా చేయండి. అమ్మ పలుకుతుంది, అయ్యా పలుకుతాడు. మీరు ఎవరు అనుకుంటే వాళ్ళు పలుకుతారు. నమ్మి చేయండి. సరేనా? ఈ పూటకింతే. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్, జయ జగదంబే. స్వస్తి.